హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి ఆళ్ళగడ్డ సంతకు రావడం జరిగింది. ఈ సంత ప్రతి బుధవారం కూడా జరుగుతుందండి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. సంతలో రేట్లు ఏ విధంగా పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ తాలూకా ఆళ్ళగడ్డ మండలం రెండు కూడా ఇది. లోపల రేట్లు ఏ విధంగా పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. కట్ట పెద్ద కట్ట ఉన్నాయి, చూద్దాం ఏ రేట్ చెప్తున్నారు. అవి ఎంత అయిపోయారన్నా? 21,000 చెప్పాడు. ఎన్ని ఉన్నాయన? 60 పొట్టేళ్ళు అన్నీ కలిసి 15 కిలోలు. ఒక్కోటి 15 కిలోనా సార్? మనకు 15-16 కిలోలు వస్తాయంట మాంసము. కుదురులేనా? పొట్టేళ్ళు అయితే బాగున్నాయి. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. 21,000 చెప్పాడు జత వచ్చేసి. ఇవి ఈయనయ్యా ఈ పక్క ఉన్నాయి. సంత అయితే ప్రతి బుధవారం కూడా జరుగుతాయి. ఇవి పెద్ద సంత. ఎంత అయిపోయారనా? అవునా? ఎంత అయిపోయినా? ఎంత అయిపోయినా ధర? 20,000. 20,000 చెప్పినాడు. ఇవి తగ్గించుకుంటారు, అదే రేట్ ఏముండదు. అడుగుదాం ఎంత చెప్తాడు ధర? ఎంత అయిపోయానా? 28,000. ఎంత వచ్చాయి మాంసం కోడి? 22-23 కిలోలు వస్తాయంట ఒక్కొక్కటి. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. మామూలుగా అయితే ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం అంత రేటు చెప్తే ఎవరు ఇంట్రెస్ట్ చూపించదు. చూద్దాం. ఈ పక్క కట్ట ఉన్నాయి చిన్నపిల్లలు రకమైంది. ఎంత అయిపోయారు తమ్ముడు? ఎంత అయిపోయారనా? 17,000. 17,000 చెప్పినాడు. ఇది జరిగినవే. ఇంకొక కొన్ని పిల్లలు ఉన్నాయి. ఎంత అయిపోయారా? అడుగుతారు ఒక 7 పిల్లలు 12,000 తాగుతారు. 7 పిల్లలు వచ్చి 18,000 అడుగుతారు. రకమైంది అంటే 6 నుంచి 8 నెలలు. ఎన్ని నెలలు ఉండవునా? 6 నెలలు కొన్ని, 7 నెలలు కొన్ని అట్లా. పెద్ద పొట్టేలు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తాను ధర. బాగుంది ఇది పొట్లు. ఎంత అయిపోయా ఉన్నాయి? ఇది 18,000 చెప్పినాడు. ఇది పొట్లు ఒకటి. ఎన్ని కిలోలు వచ్చాయనా? 28 కిలోలు వచ్చాయంట. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. తగ్గినాయి కాబట్టి ఆ రేటు చెప్తానంట. మామూలుగా అయితే 25,000 అట్లా పోతాయంట వాడు. ఈ పక్క చూద్దాం. పోదైతే పెద్దది ఇది. అవునా? 380 అవుతానా? లైవ్ వెయిట్ అయితే 380 ఇస్తాడంట. ఎంత అయిపోయానా అయిపోతూ? 38,000. ఎంత వచ్చాయన అది మాంసం? 45 కేలు వస్తాయంట. అదే రేటంలో తగ్గించుకుంటాడు. బాగుంది పోత అయితే పెద్దది. పొట్టేన్లో అయితే కన్నా 380 లైవ్ వెయిట్. ఇది మైకుల్లో కూడా అదే రేటే ఉంది, ఇక్కడ కూడా అదే రేటే. పెద్ద పొట్టేన్లు ఉన్నాయి, చూద్దాం చెప్తాడో ధర. ఇదే మీటేనా? ఎంత చెప్తున్నావు? కట్టబేరం ఎంత చెప్తాను? 22. అదే ఎంత చెప్తున్నావు? 33,000. దండి రేటే చెప్పిన రేటు ఎవరు కొన్నారులే. ఎంత వచ్చదా కోటి మాంసం? ఎంత వచ్చదా? 25 కిలోలు సార్. 25 కిలోలు అట్ట పడతాయండి మాంసము. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. పక్క కొన్ని మీడియం సైజ్ పిల్లలు ఉన్నాయి, అడుగుదాం అంటే చెప్తాడు. ఎంత చెప్పినా? ఎంత చెప్తావు ధర? అయ్యా ఎంత చెప్పినావయ్యా? 14,000 చెప్పినా అంటాయి. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. ఈ 16,000 చెప్తాడు. సైజులు బట్టి ఉన్నాయి. అంటే 8 నెలలు ఉంటాయి. దానిలోకి వచ్చేసి 5 నెలలు అట్లా దానిలోకి ఉంటాయి. మీరు కట్ట ఉన్నాయి. ఇదేనా? ఎంత అయిపోయాయా? 22,000. 22,000 చెప్పినట్టు ఇవి.
ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. నేను జాంకులు ఎందుకు చెప్తానంటే కొంతమంది అదే రేటే అనుకుంటారు, మళ్ళీ అంత రేట్ ఏమన్నా సొంతలో అంటారు. రెండు పిల్లలు మేక ఉంది, దాన్ని బేరం చెప్తున్నాడు. చూద్దాం ఎంత అడుగుతాడు. 13,000 చెప్పినాడు. రెండు పిల్లల మేక 11,000 అడుగుతాడు. 11,000 అడుగుతాడు. రెండు పిల్లలు మేక వచ్చేసి 11,000తో పోయింది. ఇప్పుడు అమ్మేసాడు. ఆ పక్క ఒక మేక పిల్లది, అది ఎంత పోతుంది చూద్దాం. 9,500 అడిగాడు. 9,500 మళ్ళీ 10,000 వేసాడు. ఒప్పుకోలేదని 10,000 లాస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు తెచ్చాడు, అందుకే వెనకమ్మడి 2 అమ్మి పడేసాడు. పక్క ఈ ఒట్టి మేకలు పిల్లలు పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి, అడుగుదాం. ఎంత అయిపోయావునా పొట్టేళ్ళు? 30,000 జత, 30,000 చెప్తాడు. ఎంత వచ్చాయి మాంసం? 20 కేజీల, ఒక్కోటి 20 కేజీలు వచ్చాయంట. అది బాగున్నాయి. చూద్దాం సంతలో ఉన్న రేట్లు ఏ విధంగా అనేది. పెద్ద పొట్టేళ్ళన్నీ వీడియోలో పెడతాను, నెక్స్ట్ వీడియోలో చిన్నపిల్లలు పెడతాను. చూద్దాము. మీడియం సైజులు ఉన్నాయి ఇక్కడ. ఎంత అయిపోయానా? 22,000. 22,000 చెప్పినాడు. ఇవి అంటే 16 కిలోలు 18 కిలోలు అట్లా వచ్చాయి మాంసము. అదేం రేటు కాదు, తగ్గించుకుంటారు. ఫిక్స్ రేట్ ఏంలే, చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటాయి. పెద్ద పొట్టేళ్ళన్నీ వరుసగా ఇట్లా పట్టుకొని ఉంటారు. చూద్దాం. పక్క మేకలు ఉన్నాయి, ఒట్టి మేకలు. ఇవి చూద్దాం. బేరం అడుగుతున్నాడు. 45,000 చెప్తున్నాడు. ఎక్కువ రేటు చెప్పినాడు. మామూలుగా వాళ్ళు చెప్తుంటారు, ఎవరు తీసుకోరు కదా ఆ రేటుకు. ఈ పక్క ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు. ఎంత అయిపోయానా? ఎంత అయిపోయామంట? 24,000 చెప్పామా? ఎంత వచ్చాయన ఒకటి మాంసం? ఎంత రావచ్చు ఒకటి? 18-20 కేజీలు వచ్చాయంట ఒక్కొక్కటి. 18 కేజీలు వచ్చాయంట పెద్ద ఆయన. ఫిక్స్ రేట్ ఏమిలా తగ్గించుకుంటారు. హోటల్లో అయితే కొద్దిగా రేట్లు అయితే తగ్గినాయి, వాళ్ళు చెప్పిన రేటుకు ఎవరు కొనరు. కొన్ని మైదుకూరు సందులో అయితే కొనడానికి కూడా ఎవరు ఆసక్తి చూపించడం ఇంట్రెస్ట్. ఇంకా చూద్దాం కట్టలన్నీ. ఇది ఆళ్ళగడ్డ సంత ప్రతి బుధవారం కూడా జరుగుతుంది. నీడ బాగుంటుంది, ఎండ అనేది ఉండదు, చెట్లు ఫుల్గా ఉండవు కాబట్టి. ఫుల్ ఎండ ఉన్నా కూడా మనకు నీడ బాగుంది, చెట్ల నీడ.